బాగున్నానుపా. అది పల్లిపల్లికి కాంగ్రెస్ పార్టీ అని వారానికి ఒక రోజు ప్రతి మండలంలో ఆదివారం రోజు శివశంకర్ గారు కూడా ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన మరుసటి నైట్ నుంచి ఆయన ప్రతి పల్లి తిరుగుతున్నాడు. అంటే 65 సంవత్సరాలు 65 సంవత్సరాలు అయింది ఇతనికి ఇంతవరకు ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి పెన్షన్ ఇంతవరకు మంజూరు కాలే. ఏమీ నడిపి ఏం చెప్తున్నారన్నా చంద్రప్ప 58 సంవత్సరాలు అప్పుడు డేట్ ఇప్పుడు నీ ఆధార్ కార్డు ఎంత ఉంది? డప్పు కళాకారులకా? 60 సంవత్సరాలు అవుతుంది. అందులో ఈయన డప్పు కళాకారులు కూడా అర్హుడు. ఈయన ఇంతవరకు అతనికి పెన్షన్ మంజూరు కావాల. ఆయన ఆరోగ్యపరంగా కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి ఫిట్స్ అనేది ఉంది ఆయన పాపం. ఆఫీసు చుట్టూ తిరిగి కూడా అతనికి ఫలితం లేకుండా పోయింది. ఈయన దయచేసి కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినాడు. ఆయన కూడా ఐడెంటిటీ కార్డు కూడా మంజూరు చేసినారు ఆయన పేరుతో. ఇది మండలానికి పోయినావునా? ఇది మండలాధికారులు ఎంపీడీఓ గారు కావచ్చు, పంచాయతీ సిబ్బంది కావచ్చు, ఇతని విషయాన్ని పరిశీలించి ఇతనికి రాబోయే ఇచ్చినారు. ఇతనికి పెన్షన్ మంజూరుకి అర్హులైన ఇతనికి మంజూరు చేయాలని మా కాంగ్రెస్ పార్టీ పైన డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇతను పెన్షన్కి అయితే అర్హుడు. ఇతనికి పెన్షన్ మంజూరు చేసి అతన్ని ఆదుకోవాలని అధికారులు తెలియజేయడమైంది. ఎవరికైనా వచ్చినా కూడా అతను మండలానికి ఉన్నాడు. ఇతను మండల ప్రెసిడెంట్, నేను జిల్లా ఓబీసీ సెల్ ప్రెసిడెంట్. అతను ఏ సమస్యలు వచ్చినా ఒకవేళ మా నెంబర్ తీసుకోండి, మీకు అవసరం వచ్చి ఫోన్ చేయండి, మేము వస్తాము, అధికారులతో మాట్లాడతాం. ఇప్పుడు నువ్వు చెప్పినావు అధికారులు తీసుకుంటే నువ్వు ఇప్పుడు రేపు సోమవారం కదా, రేపే కావాలంటే ఎంపీడీ ఆఫీస్లో మాట్లాడి ఏం దీనిపైన ఎందువల్ల ఇప్పుడు పంచాయతీ సచివాలయం ఆడ గుర్తేరుపల్లి మనకి రాయలపేట కదా, ఏమంటారు రాయలపేట సచివాలయం కదా, రాయలపేట సచివాలయం కూడా రేపు తెల్లవారితో 10:30కి రండి. శంకర్ ఉంటాడు, రెడ్డప్ప ఉంటాం, మేము ఉంటాం, అందరూ ఉంటాము. ఒకసారి ఆయనతో కలిసి ఏం నీకు పెన్షన్ మంజూరు కాదు విషయం కనుక్కున్నాము, దానికి ఏమైనా ఫర్దర్ చేయాలంటే చేయాలి. సరేనా? ఉంది కదా ఆయన మండలం. ఎందుకంటే మీ ముందర మేము వెనకాల ఉన్న మేమే అడుగుతాము. నెంబర్లు తీసుకొని ఏం అవసరం వచ్చినా మాకు పనిచేయండి. మేము అధికారుల దగ్గర వచ్చి మీకోసము సహకరించి పనిచేసే బాధ్యత మాది. అదే మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అందుకే పల్లికి కాంగ్రెస్ పార్టీ అనే కార్యక్రమంతో ప్రతి పల్లి తిరుగుతున్నాము. మా నాయకుడు కూడా తిరుగుతున్నాడు నియోజకవర్గం అంతా. ఆయన స్టేట్ ప్రతినిధిగా ఇచ్చినారు కాబట్టి స్టేట్ మొత్తం తిరుగుతూ ఈ పల్లి కూడా వస్తాడు ఆయన. అర్థమైనా? శివశంకర్ సార్ కాంగ్రెస్ పార్టీ పల్లికి కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతి పల్లి తిరుగుతున్నామా. ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నా, ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందకపోయినా చెప్పి మేము అధికారులు మాట్లాడి మనకేం ఇవ్వలేదు కదా, రాసుకోమైనా ఇస్తామంటున్నారు కానీ పట్టాలు ఇచ్చినారా? పట్టాలు కూడా సర్వే జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని బాగున్నావా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అస్తం పొద్దు ఇద్దరమ్మ గుర్తు అస్తం పొద్దు వచ్చిన పెన్షన్ వస్తాయా? 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 మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పనికి తిరుగుతున్నాము. దీనికన్నా కాంగ్రెస్ తిరుగుతానా? ఇచ్చినాయా? అప్పుడు ఇంధనం ఇల్లు ఇచ్చలేదు. 16 ఇల్లు ఇచ్చినాం. 2004లో ఇంధనం పెన్షన్లు వస్తున్నాయా? పిల్లలకి తల్లి పొందని పడతాందా? నీళ్ళు వస్తాయి. పైప్ పోయిందా? పైప్ చేస్తాడు సర్పంచ్ ఉండరాదు కదా. బాత్రూమ్ అప్పుడు ఇల్లు కట్టుకున్నాను కొడతాను.
కూలి నాని చేసి కూలి కట్టుకుంటామా వచ్చిన వాళ్ళంతా ఇదో ఇస్తామమ్మా మళ్ళీ పట్టించుకునేలా వచ్చేలా అడిగేలా పోలు మనం తీసేమని ఇన్ని దినాలను అడిగిన పోలు మనం తీసాం మేమే కూలి నాని చేసుకున్నాం పోలు మన ఇప్పుడు దానికి లైన్ లేదు లేదు కరెంట్ డిపార్ట్మెంట్ మధ్యలో ఉండేవాళ్ళకి ఆ ఖర్చులు మీరే భరించుకున్నారా? ఎన్ని అర్జీలు ఇస్తావు ఇంటికి ముందు గవర్నమెంట్ అప్పుడు కూడా ముందు ఆ ప్రభుత్వంలోనా ఈ ప్రభుత్వంలోనే ఇస్తానంటే మీకు ఇచ్చేనే లేదు ఉంటారంట ఇల్లు మీకు ఇల్లే వచ్చిందమ్మా జగన్ వచ్చినప్పుడు ఇంకా నేను అర్జీలు ఇస్తాను అప్పుడు 16 ఇండ్లు ఈ గ్రామానికి వచ్చినాయి ఇంద్రం ఇండ్లు మనకి ఎవరికి రాలా కొత్త కార్డులు అయినాయి ఆ కార్డులకి ఇప్పుడు రాసుకొని పోతున్నారు పట్టాలు అని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఓటన్న సంవత్సరం అయింది వచ్చి వాళ్ళు చెప్పినట్లు మనం వినాలి ఎందుకునంటే వాళ్ళు గెలిచారు అధికారము చేపట్టినారు కాబట్టి ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే ఇవ్వలేదా మన ఫర్దర్ ఆలోచించాల అదే ఆ ఇంటి కోసము ఆమెకు వచ్చి నాయకులు వచ్చేసి ఇంటి కోసం అడిగితే నాయకులు నిలదీసి అడిగితే కరెంటు పోల్ అడ్డం ఉన్నది ఆ పోల్ అనేది తొలగించడంతో ఇల్లు అనేది ఖచ్చితంగా మీకు ఇస్తామంటే ఆమె సొంతంగా 5,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చి జేసీబీకి మంచిట పెట్టి ఖర్చు కూలి చేసుకుంటే గానీ జరగని పరిస్థితుల్లో 5,000 రూపాయలు పెట్టి 5,000 రూపాయలు తీసి పోల్ ఎత్తి పక్కలో చేంజ్ చేసింటే కూడా దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా వాళ్ళకి పట్టా గానీ ఇల్లు గానీ వెళ్ళని పరిస్థితి మరి ఖచ్చితంగా ఆ రోజు ఈ రోజు కూడా లైన్ అనేది ఇంతవరకు కూడా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా దాన్ని గమనించలేదు పట్టించుకోలేదు కాబట్టి సంబంధిత అధికారిని మా కాంగ్రెస్ పార్టీ పక్క రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఖచ్చితంగా ఈ ఎస్సీ కాలనీలో ఖచ్చితంగా పేద ప్రజలు చాలా మంది ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని కూడా 5,000-10,000 ఖర్చు పెట్టి ఫోన్లు మార్చుకొని మంచి చెడ్డ ఇండ్ల కోసం కూడా ఆశపడి ఉండి కూడా మీరెవరు సహకరించలేదు దయచేసి ఖచ్చితంగా మేము లైన్ మ్యాన్ గారిని కన్సల్ట్ ఏఐ గారిని రిక్వెస్ట్ చేయడం ఏమంటే ఖచ్చితంగా లైన్ అనేది అరేంజ్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము సంబంధిత ఎంపీడీఓ గారిని సర్పంచ్ గారికి సచివాలయ సిబ్బందికి రిక్వెస్ట్ చేయడం ఏమంటే డిమాండ్ చేస్తున్నాము వాళ్ళకి ఇల్లు లేదు ఖచ్చితంగా దాదాపు 15 సంవత్సరాలకు ఇల్లు లేకుండా బాధపడుతోంది ఖచ్చితంగా గుర్తించి వాళ్ళ ఎలిజిబిలిటీ గుర్తించి కూడా వాళ్ళు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము అప్పుడు ముందు ఇంద్రమ్మ గ్రామాలు అయినాయి కదా అప్పుడు ఎన్ని ఇల్లు ఇచ్చినారమ్మా ఇంద్రం ఇల్లు ఇవంతా ఇప్పుడు ప్రత్యేకంగా రేషన్ కార్డులు వచ్చి కోడళ్ళు కొడుకులు పెళ్లి అయిన వాళ్ళకి ఇల్లు కావాలా అంతే కదా ముందు 16 ఇల్లు ఇచ్చినారు ఈ పల్లెలో బాటారిండ్ల గ్రామంలో బాటకుంట ఇది ఎస్సీ కాలనీ ఎస్సీ కాలనీలో 2004లో ఇంద్రమ్మ గ్రామాలు అయినప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆధ్వర్యంలో అప్పుడు 16 ఇండ్లు ఇచ్చినారు అదే ఇండ్లు ఇప్పటికీ ఈ గ్రామంలో ఇంతవరకు ఇండ్లు ఇచ్చిన పాపాలు లేదు గత ప్రభుత్వం కావచ్చు ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారా ఇప్పుడు పరిస్థితి ఏమంటే వస్తారు సర్వే చేస్తారు పట్టాలు ఇస్తామంటారు ఇండ్లు వచ్చేసినాయంటారు లిస్ట్ ఎత్తుకొని వచ్చి లీడర్స్ అంతా చూపించడమే కానీ ఇంతవరకు ఇండ్లు వచ్చి శాంక్షన్ ఇచ్చింది పాపాన్ని లేదు ఇంతవరకు లేదు ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి దీన్ని కూడా అధికారులు కొంచెం గుర్తించుకొని విలేజ్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఆశలు ఆవిరి కాకన్నా నిరాశ కాకన్నా పనిలేటుగా చూడండి దయచేసి అదే మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఆ విషయాలకే మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా శివశంకర్ గారి ఆధ్వర్యంలో పల్లెపల్లికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని 6 నెలల నుంచి ప్రతి విలేజ్ తిరుగుతున్నామమ్మా ఇట్లా ఎవరికైనా పెన్షన్ రాకపోయినా తల్లికి వందనం పథకం ఎవరికైనా అందలేదన్నా దీపం సిలిండర్ డబ్బులు పడతా ఉందా అది పడతా ఉంది తల్లికి వందనం అందరికి వస్తారు పిల్లలు చదువుకున్న పిల్లలకి సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీద ఈ కాంగ్రెస్ సర్వే చేస్తా ఉంది మీ సమస్య మాకు అందలేదు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు మాకు అందలేదు అని దీనిపైన మీరు చెప్తే దానిపైన పై అధికారులతో మేము చర్చించేదానికి మాకు అవకాశం ఉంటుంది మీరు మీ మనసులోనే పెట్టుకొని మీరు చెప్పకుండా ఉంటే మాకు ఎడ తెలుస్తుంది చెప్పు భర్త చనిపోయి ఎన్ని రోజులు అయింది 4 నెలలు పోతాయి డెత్ సర్టిఫికేట్ తీసుకున్నావా రాసి ఇచ్చినావు కదా సరే దాన్ని కూడా అధికారులు ఇచ్చినావు అప్లికేషన్ ఒకటి
అప్పుడు 2004లో వచ్చిన ఇల్లు ఇంతవరకు ఇల్లు ఏమి రాలా. మాకు ఇల్లే లేదు, మాకు పట్టాలు ఇచ్చినారా? 20 ఏళ్ళ నుంచి మాకు ఇల్లే లేదు. సరేలే, ఇప్పుడు పట్టాలు ఏమైనా ఇచ్చినారా? ఇచ్చినారు. ఇచ్చినారా? ఇప్పుడు సర్వే చేసిన పట్టాలు ఇచ్చినారు. ఇండ్లు రాసుకుపోయి ఇచ్చినాం కానీ ఇస్తాము. అందరికి నమస్కారము. మా ఏసీసీ ప్రెసిడెంట్ శర్మలారెడ్డి గారి ఆదేశానుసారంగా మా పివిఎం శివశంకరన్న గారి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ఓబీసీ సెల్ దొరసామి నాయుడు గారి ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ రెడ్డప్ప, మల్లప్ప వైస్ ప్రెసిడెంట్ వీళ్ళ అనుగుణంగా మరియు కుటుంబ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్దపంజాని మండలంలో వారానికి ఒకరోజు రాజన్న పల్లెబాట అనే కార్యక్రమంలో పల్లె పల్లె కాంగ్రెస్ కి అనే నిదానంతో ప్రతి ఒక్క గ్రామాన్ని మేము విజిట్ చేస్తున్నాము. ఆ గ్రామంలో మేము పర్యటించినప్పుడు ప్రతి ఒక్క పంచాయతీలోన ప్రతి ఒక్క గ్రామంలోన దౌర్భాగ్యమైన విషయం ఏమంటే ఖచ్చితంగా ఆ గ్రామంలో మౌలిక వసతులు అనేది ఖచ్చితంగా లేనే లేవు. టాయిలెట్స్ అయితేమి, డ్రైన్స్ అయితేమి, డ్రింకింగ్ వాటర్ అయితేమి ఇలాంటివి లేనే లేవు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో అతీతంగా దాన్ని ప్రవేశపెట్టి కూలీలంతా వలసలు పోతామనే ఉద్దేశంతో అక్కడ పోకుండా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ పనులు చేసుకుని జీవనాధారం కల్పించింది. అందులో భాగంగానే ఈ పెద్దపంజాని మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఎవరో తెలియదు, పనులంటే ఏమీ తెలియదు. ఇంత మునుపైతే 25,000 రూపాయలు ఖచ్చితంగా పనికి ఆహార పథకం కింద పని చేసి కూలి చేసుకుని నాలు చేసుకుని ఆవులు మేపుకొని సంపాదించుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఏమైపోయిందంటే వాళ్ళు ఎవరు కూడా తెలియకుండా పరిస్థితి పోయింది. దాంట్లో అందరికంటే కూడా ముఖ్యంగా దౌర్భాగ్యం ఏమంటే ఇదే గ్రామంలో ఒక అక్కకి ఇల్లు రావాల్సి ఉంటే కూడా ఈ ఫోన్ అనేది పక్కలో మారిస్తే మీకు ఫోన్ వస్తుంది అని చెప్పారు. ఆమె కూడా పాపం కూలీ నాలి చేసుకునే తల్లి ఆమె కూడా సుమారు పాటు ఒక 5,000-7,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఫోన్ కూడా చేంజ్ చేసుకుంటే కూడా ఈ రోజు కూడా ఆ ఇంటికి పట్టా అయితే ఏముంది, ఇల్లు అయితే ఏముంది రాలేదు. అదే ఈ గ్రామంలో ఎస్సీ కాలనీ చాలా నిరుపేదలు ఉన్నారు. సంబంధిత అధికారులు, నాయకులు మా చిన్న వినమ్రాయంగా నమస్కరించి మీకు తెలియజేయడం ఏమనగా వాళ్ళకి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు, పట్ట, పెన్షన్, మరుగుదొడ్లు కల్పించవలసిగా కోరుతున్నాము. ఇది మేము మా యొక్క అన్నగారు ఆధ్వర్యంలో ఆదేశానుసారంగా మేము చేస్తున్న కార్యక్రమం ఏమంటే ప్రతి గ్రామంలోన సమస్యలు ఏమున్నాయని వెలికి తీసి సంబంధిత అధికార నాయకులకి గుర్తించి మేము ఇస్తున్నాం. రాజకీయాలకి అతీతంగా చేస్తున్నాం మేము, అంతేగాని మేమైతే రాజకీయం చేయలేదు. రాజకీయం ఇప్పుడు గడిచిన పార్టీలన్నీ ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిన వాళ్ళు ఉన్నారు, అందరూ పోయారు. కానీ మేము పార్టీల కోసం రాలా, మేమైతే ఓట్ల కోసం రాలేదు. మా కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలను గుర్తించి సంబంధిత అధికారులకు మేము చేరవేయడంలో వస్తున్నాము. దయచేసి పార్టీలకు అతీతంగా తీసుకోండి. నిరుపేద ప్రజలకి అర్హత కలిగిన వాళ్ళకి ఖచ్చితంగా సంబంధిత నాయకులు, కార్యకర్తలు మా మీద దయ ఉంచి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. గుడిపల్లి గ్రామానికి బాటారీన్లు గుడిపల్లికి నా నమస్కారము. నేను ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్. మేము పల్లి కార్యక్రమము రాజన్న పల్లిపాట అనేసి మా శరీరమ్మ ఆధ్వర్యంలో మా యువ నాయకుడు బిఎం శివశంకర గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఆదివారము ఒక పల్లి మేము సందర్శిస్తూ ఉన్నాం. అంటే ఆ పల్లిలో ఏ సమస్యలు ఉన్నాయి, పెన్షన్ రావడం కానీ, ఇల్లులు వచ్చి కట్టుకోకుండా పోవడం కానీ, లేదా అది పెండింగ్లో బిల్లులే లేకుండా పోవడం కానీ, ఇట్లా కొన్ని సమస్యల పైన ఈ డ్రైనేజ్ అయితే కావచ్చు, ఈ టాయిలెట్ బాత్రూమ్లు అయితే కావచ్చు, ఈ ప్రతి ఒక్క విషయం పైన మేము పల్లి కార్యక్రమము సందర్శిస్తూ ఉన్నాం. వాళ్ళు సమస్యలు తీసుకుంటా ఉన్నాం. తీసుకున్న తర్వాత అయితే పల్లిలో మీరైతే మీ అధికారుల దగ్గరికి పోలేరు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు మేము ఈ అసలు దీని సమస్యలు గుర్తించుకొని మా హస్తం కాంగ్రెస్ తరఫున మేము పై అధికారులతో మీ సమస్యలు అయితే ఏముండాయో మాకు తెలియపరుస్తారు కదా, దాని పై అధికారుల దగ్గరికి మేము తెలియపరుస్తాం. తెలియపరిచిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి మీకు పరిష్కరిస్తారు. అంటే
ముందు ఎవరు వస్తా ఉండరు ఎవరు రాలేదో మనకైతే తెలియదు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు. గతంలో మాకైతే ఫీల్డ్ అసిస్టెంట్ మాకు తెలియదు. సచివాలయానికి పోతే మాకు కొన్ని పనులు నడడం లేదు, మేము ఎన్నోసార్లు తిరిగినాము అనేసి వాస్తవాలు చేయడం లేదు. అది చెయ్యాలా అనే దీనిపైన మేమైతే మా పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని మీ సమస్యల పరిష్కారానికి మేము కృషి చేస్తాము. ఖచ్చితంగా మేము ఓకే చేస్తాము. ఇది మా బాధ్యత. న్యాయం చేస్తాం. సంతోషం. మన శరీరంలమ్మ గారు ఆధ్వర్యంలో మన శివశంకర్ అన్న సమక్షంలో పల్లెపల్లికి కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో ఏ పల్లిలో ఏ సమస్య ఉన్నది, ఓ వాటర్ డ్రైనేజ్ కానీ, ఇండ్లు కానీ, ఏదన్నా ఇంకేదన్నా చిన్న చిన్న ఈ టాయిలెట్స్ కానీ అట్లా ఏమన్నా ఉంటే అవుట్ని గుర్తించి పై అధికారులు సచివాలయంలో కానీ, ఎండిఓ కానీ, ఎంఆర్ఓ కానీ తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేసినవి కొన్ని పరిష్కారం కూడా అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గుడిపల్లి దగ్గర బాటకుంట అనేసి బాటార్ ఇండ్లకి వచ్చినాము. ఈరోజు మా ఓబీసీ లీడరు మా దొరస్వామి నాయుడు, ఎస్సీ సెల్ రెడ్డప్ప గారు, మండల ప్రెసిడెంట్ శివశంకర్ గారు, వైస్ ప్రెసిడెంట్గా నేను, అందరూ కార్యకర్తలు వచ్చి ఇక్కడ అడిగి సమస్యలు ఏమిటని అడిగినాము. ఒక సమస్య, ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఒక పోల్ ఇంటికి అడ్డంగా ఉండదు అనేసి, మీకు ఇల్లు లేదు ఇచ్చేయలేదు అని చెప్పేసి, ఇల్లు మళ్ళీ ఇస్తాము మీరు దాన్ని రెడీ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర 5,000 రూపాయలు ఇచ్చేసుకొని ఆ 5,000 రూపాయలు సొంత ఖర్చు పెట్టుకొని పోల్ మార్చినారు. ఆ ఇంటికి ఇంకా ఇల్లు లేదు, ఆ లైన్ పెరికిన లైన్ కూడా ఇప్పటికీ లైన్ లేదు. కాబట్టి ఒక ఏఈ గారు అయితే ఏమి, ఒక వాళ్ళ హెల్పర్ గారు అయితే ఏమి, వాళ్ళకి తెలియజేయడం ఏమంటే మా ద్వారా వాళ్ళకి ఇమీడియట్లుగా ఆ లైన్ వేసి ఏమేమి ఉన్నాయి కరెంట్ డిపార్ట్మెంట్ దాన్ని పరిష్కారం చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది, ఒక ఎంపీడీఓ ఆఫీస్, మన సచివాలయం సిబ్బంది కానీ, ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కానీ, ఈ చిన్న చిన్న పట్టాలు, ఈ ఇండ్లు అర్హులైన వాళ్ళకి మాత్రము ఇచ్చి పరిష్కారం, ఇదంతా పరిష్కారం చేయవలసిందిగా కాంగ్రెస్ దీనికుండా మేము రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం.